ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి విజయం అంచులు అన్నట్లుగా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, వారం మధ్యలో కాస్త పనులాలస్యం, వారాంతం మళ్ళా అన్నింటా విజయం సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలమైన మార్పులతో ముందుకు వెళ్ళగలుగుతారు. సమస్యలు తగ్గుతాయి, చికాకులు ఉంటాయి. మనం ఊహించేది ఒకటి, జరిగేది ఒకటి అన్నట్టు ఉంటాయి. ఉన్నా కూడా మనకి ఇబ్బందులు రావు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు కూడా ఆటంకాలు తగ్గుతాయి. ఇలా ఉండగా మీ యొక్క ప్రతి పని కూడా శ్రద్ధతో చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గత మీకు 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. శ్రమతో కూడిన మంచి ఫలితాలు ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పక్కన పెడితే ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, విజయం సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి. శనీశ్వరుడిని బాగా పూజించండి. శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా మీరు కొన్ని నియమాలు పాటించినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మీరు విజయం వైపుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. సమస్యలను పక్కన పెడతారు, చికాకులు తప్పనిసరిగా తగ్గుతాయి. అంచేత భగవంతుడి యొక్క నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహారాధన చేస్తూ ఉండండి, విజయం మీదే. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది.